హరే కృష్ణ. ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ ఫైన్ విత్ ఎ లాట్ ఆఫ్ పాజిటివిటీ. ఈరోజు ఈ వీడియోలో నేను ఐ యామ్ ట్రయింగ్ టు అలర్ట్ యూ. అవును, మీరు బాగానే విన్నారు. ట్రయింగ్ టు అలర్ట్ యూ ఫ్రమ్ యువర్ ఓన్ రిలేటివ్స్, ఫ్రమ్ యువర్ ఓన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రమ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్షియల్ సర్కిల్. 3 to 4 ఇలాంటి కేసెస్ చెప్పబోతున్నాను. మన అనుకున్న వాళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళు, ఎవరితో మనం కూర్చుంటాము, నిల్చుంటాము, ఆడతాము, తింటాము, అలాంటి వాళ్ళతోనే మీరు అలర్ట్ అవ్వాల్సిన అవసరం చాలా చాలా జాగ్రత్తగా ఉంది. ఒక 3 to 4 కేసెస్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ సో దట్ యూ పీపుల్ ఆల్సో విల్ బికమ్ అలర్ట్. నేను ముందుగానే చెప్పాను, ఐఎమ్ డాక్టర్ కవిత వాసు, ఆకర్షిక్ రీడర్ అండ్ హీలర్. నేను ఈ ఆకర్షిక్ రీడింగ్ ప్రాసెస్లో ఏది కేసెస్ నా దగ్గరకు వస్తాయో అండ్ అవి నాకు ఒక గుణపాఠం, నా లైఫ్లో నేను చాలా తెలుసుకోవాల్సినవి ఉంటాయి దాంట్లో, అవన్నీ నేను నా లైఫ్లోకి తీసుకువస్తాను. అలాగే ఐ వాంట్ టు షేర్ విత్ యూ పీపుల్ సో దట్ ఆ తప్పులు మీరు చేయకుండా ఉండాలి, లేదా అవి మీకు ముందు జాగ్రత్త అవ్వాలి. సో దట్ మీరు ముందుగానే జాగ్రత్తగా ఉండి మీ లైఫ్లో ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంటే అది నాకే కాదు, అందరికీ ఇట్ విల్ బి ఎ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. షేర్ ఎందుకు చేయాలి, లైక్ ఎందుకు చేయాలి అంటే దిస్ వీడియో షుడ్ రీచ్ టు మెనీ పీపుల్. ఎందుకంటే చాలా జనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉంటారు. సో వాళ్ళకి ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయ్యింది, లేదా హెల్త్ ప్రాబ్లం అయ్యింది, లేదా పిల్లలు అవ్వడం లేదు, లేదా రిలేషన్షిప్లో ప్రాబ్లం అయింది, ఎవరికి తెలీదు. నిన్న మన వరకు బాగుంటారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో అయిపోతుంది. దాంట్లో కొంతమంది డిప్రెషన్లో వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్సే కోల్పోతున్నారు. మనం డే టు డే న్యూసెస్లో చూస్తున్నాం. ఏమీ రీజన్ లేదు, అయిపోయింది. లేదా రిలేషన్షిప్ ప్రాబ్లం అయింది, అయిపోయింది. సుసైడ్ అయిపోయింది. ఆ లైఫ్ ఎంత గొప్పది, మనం తీసుకురాగలమా? ఆ లైఫ్కి అటాచ్డ్ ఎంతమంది ఉంటారు, మనం వాపస్ తీసుకురాగలమా? వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళ ఇంపాక్ట్ మన చుట్టూ ఉండే మనుషుల్లో ఎంతగా అయిపోతుంది. వాళ్ళు నిండు 100 ఏళ్ళు చెడిపోతుంది. ఇలా అవ్వకూడదనే ఒకే ఇంటెన్షన్తో ఐ ఆస్క్ యూ పీపుల్, రిక్వెస్ట్ యూ పీపుల్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో దట్ ఇలాంటి వీడియోస్ చాలా జనం వరకు వెళ్ళి వాళ్ళు కూడా అలర్ట్ అయిపోవాలి. లేదా మీకు సడన్గా ఏదో ప్రాబ్లం అయ్యింది, కానీ సస్పెక్షన్ ఉంది, కానీ తెలియడం లేదు. దట్ ఈస్ వేర్ ఆకర్షిక్ మొడాలిటీ విల్ కమ్ ఇన్ టు ది పిక్చర్. అవునండి, ఆకర్షిక్ మొడాలిటీ సచ్ అ బ్యూటిఫుల్ మొడాలిటీ. అంటే అక్కడ మనకు ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు, దాని ఎఫెక్ట్ ఇప్పుడు మీకు ఫైనాన్షియల్లీ, క్యారియర్లో, రిలేషన్షిప్లో, పిల్లలకి ఏదో ఒక గ్రోత్లో ఎలా అడ్డంకి అయ్యింది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇంతే కాదండి, దానికి సొల్యూషన్ కూడా. అవునండి, 90% సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా 10% డిపెండ్స్ ఇండివిజువల్లీ ఆన్ ది కేసెస్. ఆ కేసు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే, వాళ్ళు ఎంతగా కార్మిక్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే సొల్యూషన్నే దొరకదు. అలాంటివి 10% కేసెస్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ కేసులో నా క్లయింట్, తను షీఈస్ గవర్నమెంట్ ప్రొఫెషనల్, మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, అంతా ఉంది, షీఈస్ ఫైన్. బట్ అంటారు, లాస్ట్ ఇయర్ వరకు వీ వర్ వెరీ ఫైన్. 1 ఇయర్ నుంచి ఉన్నట్లుండి మాకు చాలా అప్పులు అయిపోయినాయి. అప్పులు ఎందుకు అవుతాయండి? ఎప్పుడు వాళ్ళు ఫస్ట్ ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ నుంచి కిందకు పడితేనే కదా అప్పులు అయ్యేది. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ కండిషన్ డిస్టర్బ్ అయ్యి కొన్ని లాసెస్ అయ్యింది. ఎక్కడికక్కడే అన్నీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ ఎవరికో ఇచ్చింటారు, మేబీ దట్ పర్సన్ ఇస్ అలాప్డ్, డబ్బు ఇచ్చేంత సీనే లేదు. లేదా వాళ్ళు ఎవరికో ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు, అది దే హ్యావ్ లాస్ట్. సో అలా అయ్యి ఫైనాన్షియల్లీ వాళ్ళు డౌన్ అయిపోయారు. ఎంతవరకు అంటే అప్పు తీసుకునేంత స్టేజ్కి. 1 ఇయర్ వరకు బాగుండే మనం 1 ఇయర్ నుంచి ఇలా ఎందుకు అయిపోయాము? దిస్ వాస్ లైక్ వాళ్ళకి చాలా షాక్ అయిపోయింది. అండ్ ఎక్కడో వాళ్ళకి సస్పెక్షన్ కూడా ఉండింది, ఇది ఏదైనా ప్రాబ్లం అయ్యిందా అని. సో దట్ లేడీ షీ అప్రోచ్డ్. తన ఆకర్షిక్ రీడింగ్ చూసినప్పుడు నాకు తెలిసింది ఏమంటే, చూడండి, మనకు బాగా ఆకర్షిక రీడింగ్ మొడాలిటీలో ఏ మనిషి చేశారో అతని యా కండిషన్స్లో చేసింటారు, ఎందుకని చేశారో నీట్గా తెలిసిపోతుంది. వీ విల్ గెట్ అ కంప్లీట్ క్లారిటీ దేర్. తన ఆకర్షిక రీడింగ్ చూసినప్పుడు నాకు తెలిసింది ఏమంటే, తనకు బాగా తన ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉండేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఒక లేడీ, దే హ్యావ్ డన్ బ్లాక్ మ్యాజిక్. సో ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు, అంటే వాళ్ళ ఇల్లు ఉంటుంది, దే హ్యావ్ ది యాక్సెస్ టు దేర్ హోమ్. వాళ్ళ ఇల్లు కాంపౌండ్లోనే దే హ్యావ్ హిడన్ దట్ థింగ్.
మట్టిలో దాన్ని తీసేసి దే హ్యావ్ పుట్ ద థింగ్ ఇన్సైడ్ ది ఎర్త్. అండ్ వీళ్ళు మనం యూజువల్లీ కాంపౌండ్లో తిరుగుతూ ఉంటాము, అలా తిరిగారు. బాగా తిరిగిన తర్వాత వీళ్ళకి అన్నీ ఎఫెక్ట్ అయిపోయింది. ద ఓన్లీ రీజన్ వై దే హ్యావ్ డన్ దిస్ ఇస్ ఫైనాన్షియలీ కుటుంబం సఫర్ అవ్వాలి, వాళ్ళు డౌన్ఫాల్ వాళ్ళు చూడండి. ఈ కేసులో మీకు ఏం తెలుస్తుంది అంటే చేసింది వీళ్ళు ఫైనాన్షియల్లీ కిందకి రావాలి అనేది. చూడండి, ఒక మనిషి మనస్తత్వం అర్థం చేసుకోండి. వాళ్ళు ఫ్రెండ్స్, నాకెవరు కనిపించారో వాళ్ళ పేరు చెప్తే అండ్ వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేదా కొన్ని ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే వాళ్ళు వీళ్ళే అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఆకర్షక్ రీడింగ్లో ఇవన్నీ బాగా తెలుస్తుంది. దే కుడ్ క్యాచ్, ఓకే వీళ్ళే అని అర్థమైపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఎంతవరకు న్యాయం? ఇవి ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉంటూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ తింటూ తాగుతూ మనోళ్ళు అనేలాగా ఉంటూ వాళ్ళ గ్రోత్ని చూసి ఈర్ష్యపడి వాళ్ళే కింద పడాలి, ఫైనాన్షియల్లీ డౌన్ అయిపోవాలి. వీళ్ళు డౌన్ అయితే వాళ్ళకేమొస్తుందండి? ఒక పిచ్చి సాటిస్ఫాక్షన్ కాదండి, అది సైకోయిజం అనండి. ఇలాంటి సైకో పీపుల్తో మీరు ఎలా డీల్ చేస్తారు? అండ్ ఇలాంటి వాళ్ళు మన చుట్టూ లేదని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్, మీ చుట్టూ బాగా నవ్వుతూ ఉండేవాళ్ళు, స్మైలింగ్ ఫేస్తో ఉండేవాళ్ళు, మీకు ఏమైనా గ్యారంటీ ఉందా దే ఆర్ నాట్ గోయింగ్ టు హర్ట్ యూ అని? ఈ కేసులో కూడా ఇలాగే జరిగింది. చూడండి, వాళ్ళు ఫైనాన్షియలీ డౌన్ఫాల్ అయితే అది చూడాలనేది వాళ్ళ కోరిక, వీళ్ళు సఫర్ అయితే వాళ్ళకి ఒక సైకిక్ ఆనందం. సీ ద క్రువాలిటీ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఇది చాలా డేంజరస్ అండి. నా వరకు అయితే ఇది చూడండి, ఫైనాన్షియలీ హెల్త్ వైజో దెబ్బ కొడితే ఆ మనిషి నిండు 100 ఏళ్ళు ఉన్నంత వరకు ఎంతగా విలువలాడిపోతారు. వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు, జనరేషన్ సఫర్ అయిపోతారు. ఈ కేసులో వాళ్ళకి సొల్యూషన్ కూడా దొరికింది. చూడండి ఎంత పైశాచిక ఆనందము. సో మన అనుకున్న వాళ్ళతో మీరు ఎప్పుడు సేఫ్ లేదండి, జాగ్రత్తగా చూసుకోండి. అలానే అందరినీ అనుమానించండి అని కాదు, కానీ బీ కేర్. నా ఇంకొక సజెషన్ ఏమంటే, మీ సోషల్ మీడియాలో మీ లైఫ్ గురించి ఎక్కువగా ప్లీజ్ డోంట్ ఎక్స్పోజ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంతో సంతోషంగా నా జీవితంలో ఇలా ఉంది అని హ్యాపీగా స్టేటస్లో వేసుకుంటారు ఫొటోస్ని, ఫేస్బుక్లో, వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పెడతారు. కానీ మీకు నమ్మకం ఉందా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ హోల్ హార్టెడ్లీ మీకోసం సంతోషపడతారని? లేదండి, ఈ కాలంలో అలా లేదు. ఎప్పుడు మనకు తెలీదు ఎవరు ఇలా మీ మీద అసూయపడతారో, ఎలా వాళ్ళ ఇంటెన్షన్ చేంజ్ అయిపోతుందో. అండ్ ఇంటెన్షన్ చేంజ్ అయితే 2 థింగ్స్ అవుతుంది. ఒక సార్ట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే నెగటివ్ ఎనర్జీ బికాస్ ఆఫ్ ఎవిల్ ఐ. అవునండి, దీన్నే మనం దృష్టి దోషం అంటాం. పూర్వీకులు ఎప్పుడు అనేవాళ్ళు దృష్టి దోషం తగిలింది దానికి ఇలా అయ్యింది అని. మనం పిల్లల్లో చూస్తాము, పిల్లలు యూజువల్లీ బాగా ఉంటారు, మనం బాగా రెడీ చేసి బయటకు తీసుకువెళ్తే వచ్చిన వెంటనే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, లేదా చికాకు పడుతూ ఉంటారు, లేదా జ్వరం వచ్చేస్తుంది, బాగుండరు. ఎందుకు అంటే అప్పుడు పెద్దలు అంటారు దృష్టి దోషం ఉంటుంది, దానికే దృష్టి తీయండి అని చెప్తారు. ఇది పిల్లలకి మాత్రమే కాదండి, అన్నిటికీ వర్తిస్తుంది. కొంతమంది ఐస్ ఎలా ఉంటుంది అంటే, ఈ సైంటిఫికల్లీ ఐ ఎక్స్ప్లెయిన్ ఐస్ ఎలా ఉంటుంది అనే దాని వెనక ఏం తెలుసా? ఎనర్జీ ఎక్స్చేంజ్. వన్స్ అగైన్ ఐ రిపీట్, దిస్ ఈజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఒక మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటుంది, అది ప్రొటెక్షన్ లేయర్. ఎవరు ఐస్ బాగలేదో వాళ్ళ దృష్టి తగిలింది అని అంటాం కదా, వాళ్ళ ఎనర్జీ ఎయిదర్ మీ ఔరాని డ్యామేజ్ చేస్తుంది, మీ ఔరా ష్రింక్ అవుతుంది, వీక్ అవుతుంది. అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. లేదా వాళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీని అబ్జార్బ్ చేసేస్తుంది, మీరు వీక్ అవుతారు. వన్స్ అగైన్ వీక్ అయ్యారంటే, ఔరా వీక్ అయ్యిందంటే అప్పుడు మనకి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమంటే, మేబీ ఇలాంటి పీపుల్ ఉంటారు, ఎవరు మీ గ్రోత్ని తట్టుకోలేక బ్లాక్ మ్యాజిక్ వైపు, ఇలాంటి వశీకరణం వైపు, ఇలాంటి వైపు వెళ్తారు. 2 థింగ్స్, బీ కేర్ఫుల్ ఆఫ్ దీస్ 2 పీపుల్ ఆల్వేస్. రెండు, దే ఆర్ వెరీ డేంజరస్. మీరు ఏదైనా పోస్ట్ మీ పర్సనల్ లైఫ్ గురించి పెడుతున్నారు అంటే ఎక్కడైనా సోషల్ మీడియాలో 100 టైమ్స్ ఆలోచించండి. సెకండ్ కేసులో నా క్లయింట్ ఒక జెంట్, తనది చాలా మంచి బిజినెస్ జరుగుతూ ఉందండి. సో ఉన్నట్లుండి అక్కడ కూడా సేమ్ కేసే, బిజినెస్ జరుగుతూ ఉంది, అంత బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్. వాళ్ళ బిజినెస్ 1 year 2 years కాదండి, ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 20 years నుంచి జరుగుతూ ఉండే బిజినెస్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే 1 day 2 daysలో అవ్వదు, ఫ్యూ మంత్స్ నుంచి స్లోలీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయిపోయింది వాళ్ళకి.
20 ఇయర్స్ నుంచి ఉండే లెగసీ అది. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యింది? ఇదే పర్సన్ చేస్తున్నారు. దట్ పర్సన్ కొంచెం ఓల్డ్ ఏజ్ పర్సన్. అంటే తనకు అన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సేమ్ రొటీనే, బిజినెస్ చేంజ్ చేయలేదు, పీపుల్ చేంజ్ అవ్వలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఎందుకు ఇలా డౌన్ఫాల్ అవుతా ఉంది? ఫైనాన్షియలీ ప్రాబ్లం ఏమవుతా ఉంది? ఫస్ట్ రీడింగ్ చూసినప్పుడు సేమ్ థింగ్, వీళ్ళు కూడా దే హ్యావ్ అండర్గాన్ ది బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ ఎవరు చేశారు అనేది నేను అప్పుడే చెప్పాను మీకు. ఆకర్షిక్ రికార్డ్స్లో క్లియర్గా ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అనేది తెలిసిపోతుంది. సో ఈ కేసులో కూడా నేను బికాస్ ఆఫ్ ది ప్రైవసీ, మా క్లయింట్ నేమ్స్ కానీ లేదా వాళ్ళ ఏ డీటెయిల్స్ ఐ షుడ్ నాట్ షేర్, ఇట్స్ అగెయిన్స్ట్ ఎథిక్స్, సో ఐఎమ్ నాట్ షేరింగ్. కానీ ఐఎమ్ జస్ట్ గివింగ్ ది ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఏమైంది, వాళ్ళకి చెప్తూ వెళ్తూ ఉంటే ఆకర్షిక్ రికార్డ్ యాక్సెస్ చేసి ఇలాంటి వాళ్ళు వచ్చారా, ఇలాంటి నేమ్ వాళ్ళు ఉన్నారా, ఇలాంటి వాళ్ళు, సో ఎవ్రీథింగ్ గాట్ మ్యాచ్డ్. వాళ్ళు చెప్తూ పోయినారు, అవును వీళ్ళు వచ్చారు, ఇలా ఉన్నారు అని. సో అండ్ బ్యూటిఫుల్లీ కనిపిస్తుంది ఎక్కడ ఏం చేశారని. అండ్ దానికి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. సో సొల్యూషన్ వాళ్ళకి చెప్పాను. చెప్పిన తర్వాత దే హ్యావ్ డన్ దట్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఇలాంటి కేసెస్లో బ్లాక్ మ్యాజిక్ అయిన కేసెస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇంటెన్సిటీ చాలా హై ఉందనుకోండి, అండ్ ఎవరి మీద వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేశారో వాళ్ళ ఔరాకి చాలా డ్యామేజ్ అయిపోయిందంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు రికవర్ ఫ్రమ్ దట్. ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామో సొల్యూషన్తో దాన్ని కట్ చేసేస్తాం. కానీ కట్ చేసిన తర్వాత యూ హ్యావ్ కట్ జస్ట్ లైక్ అ పేషెంట్. మీరేం చేస్తారు, ఇఫ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ వైరల్ ఫీవర్, ఫస్ట్ మీరు ట్యాబ్లెట్ ఇచ్చిన వెంటనే ఫీవర్ ఆగదు కదా, బికాజ్ ఇట్ హస్ టు ఫైట్ విత్ ఆల్ ది వైరస్ విచ్ ఈస్ ఆల్రెడీ ఇన్ యువర్ బాడీ. ఆ వైరస్ అన్నీ చనిపోతూ వచ్చే కొద్దీ మనిషి ఇట్ టేక్స్ 5 to 6 days నిదానంగా ఫీవర్, ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఆ ఇన్ఫెక్షన్ జీరో అయిన తర్వాత యూ విల్ స్టార్ట్ రికవరింగ్. ఇక్కడ కూడా అంతే, ఇంటెన్సిటీ చాలా హై ఉంది అండ్ ఎవరి మీద చేశారో ఆ పర్సన్ ఔరా వీక్ ఉంది అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఫస్ట్ దాన్ని కట్ చేసేసాం, ఇట్ బికమ్స్ జీరో అయిన తర్వాత స్లోలీ హీ స్టార్ట్స్ గెయినింగ్ బ్యాక్ వాట్ ఎవర్ హీ హస్ లాస్ట్. ఇది అవుతుంది. ఇఫ్ ఇంటెన్సిటీ తక్కువ ఉంది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ దే హావ్ డన్. ఇంటెన్సిటీ తక్కువ ఉంది అండ్ ఎవరి మీద బ్లాక్ మ్యాజిక్ చేశారో దట్ పర్సన్ ఔరా ఇస్ వెరీ స్ట్రాంగ్. దెన్ ఇమ్మీడియట్లీ అంటే ఫ్యూ వీక్స్లోనే వీ కెన్ సీ ది రిజల్ట్స్, లేదా ఫ్యూ మంత్స్లోనే ఆ రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ అండి. ఈ సెకండ్ కేసులో నేను చెప్పేది ఏమంటే, ఆటోమేటికలీ ఐ రిక్వెస్ట్ యూ, బిఫోర్ యూ పోస్ట్ సంథింగ్ ఇన్ యర్ సోషల్ మీడియా, ప్లీజ్ బీ కేర్ఫుల్. పిల్లల గురించి అయితే పోస్ట్ చేయొద్దండి, ప్లీజ్ డోంట్ డూ దట్. అండ్ ప్రాపర్టీ గురించి డోంట్ షేర్, మీ హ్యాపీనెస్ గురించి డోంట్ షేర్, ఇట్స్ వెరీ డేంజరస్. ఇంకొకటి ఏమంటే, ఈ విషయంలో చూడండి, కీప్ యువర్ ఔరా వెరీ స్ట్రాంగ్. ఔరా చాలా స్ట్రాంగ్ ఉంటే ఎవరు, నేను చూసానండి చాలా కేసెస్లో ఔరా స్ట్రాంగ్ ఉండి ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ మీద చేసేకి ట్రై చేసినా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వలేదండి. ఇట్ ఈస్ ట్రూ, నేనేం చెప్తున్నాను. మీ ఔరా చాలా స్ట్రాంగ్ ఉంది అంటే చాలా కేసెస్లో వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసినా కూడా అది వర్క్ అవ్వదు, అఫెక్టే అవ్వదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యామిలీలో చాలా కేసెస్ నేను చూసాను, ఇలాంటివి హ్యాండిల్ చేశాను. ఫ్యామిలీ మీద దే మైట్ హ్యావ్ డన్ బ్లాక్ మ్యాజిక్, కానీ ఆ ఫ్యామిలీలో ఎవరెవరో వీక్ ఉంటుంది, తను మాత్రం అఫెక్ట్ అయి ఉంటారు. పక్కనే ఉండే వాళ్ళకి చాలా లీస్ట్ ఎఫెక్ట్, అంటే కొంచెం జ్వరం వచ్చి లేదా కొంచెం అలా ఉండి వెళ్ళిపోయింది. కానీ అయ్యిండేది మాత్రం టోటల్ ఫ్యామిలీ మీద బ్లాక్ మ్యాజిక్ అయింది. డిఫరెన్స్ ఏమంటే, ఎవరికి చాలా ఎఫెక్ట్ అయిందో ఔరా చాలా వీక్ ఉంది, ఎవరు లిటిల్ బిట్ ఎఫెక్ట్ అయిందో ఔరా వెరీ స్ట్రాంగ్ ఉంది. సో మై సజెషన్ ఇస్ కీప్ యువర్ ఔరా వెరీ స్ట్రాంగ్. ఔరా ఎలా స్ట్రాంగ్ ఉండాలి అంటే, ఫస్ట్ థింగ్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ ఇంక్రీజ్ యువర్ భక్తి. అవునండి, చాలా జనం ఇప్పుడు సోషల్ మీడియాలో తీస్తారు, నేను ఔరా స్కానింగ్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఔరా బిల్డ్ చేస్తాను, ఇది చేస్తాను. ఐ విల్ కవర్ దిస్ ఇన్ ద కమింగ్ వీడియోస్ ఆల్సో, వెరీ డీటెయిల్గా నేను చెప్తాను. బట్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ. అక్కడ ఇక్కడ వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోకండి. మీరు ఏమి ఇలా చేస్తే దేవుడిని పట్టుకోకుండా ఏది అవ్వదండి. అల్టిమేట్ సొల్యూషన్ ఈజ్ మూవ్ టువర్డ్స్ గాడ్ అండ్ భక్తి. ఓన్లీ కృష్ణ. మీరు కృష్ణ వైపు, మీరు కృష్ణ చేయి పట్టుకోండి,
ఓం నమో భగవతే వాసుదేవ ఈ మంత్రం ఒకటి జపించండి, కూర్చోండి డైలీ. మాల తీసుకోండి, మాల తీసుకుని ఒక ఆసనంలో కూర్చోండి 108 టైమ్స్ ఓం నమో భగవతే వాసుదేవ. మీకు ఫుల్ టైం లేదంటే ఒకసారి, మీకు టైం ఉందంటే 2 టైమ్స్ ఇలా చేసుకుంటూ వెళ్ళండి. మీ ఔరా ఎంత బిల్డ్ అయిపోతుంది అంటే ఎవ్వరు ఆ బ్లాక్ మ్యాజిక్ చేసినా మిమ్మల్ని ఏమీ చేయలేదు. సో దిస్ ఈస్ ద సెకండ్ థింగ్ వాట్ వీ లెర్న్. థర్డ్ కేస్ మరీ దారుణం అండి. ఇక్కడ కూడా మా క్లయింట్ ఒక లేడీ, తను చెప్తున్నారు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ మ్యారేజ్ అయ్యి 13 years అయ్యింది. మ్యారేజ్ అయ్యి ఒక 4-5 years దే ఆర్ వెరీ ఫైన్, చాలా బాగున్నారు. 5 years తర్వాత వాళ్ళు ఒక బాబు పుట్టాడు. అసలు ప్రాబ్లం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. బాబు పుట్టిన తర్వాత నుంచి వాళ్ళిద్దరి రిలేషన్, మెయిన్లీ వీళ్ళిద్దరి రిలేషన్లో చాలా ప్రాబ్లం అయ్యి హస్బెండ్ అండ్ వైఫ్ స్టార్టెడ్ ఫైటింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఎంతవరకు పోయింది అంటే దాదాపు డైవర్స్ వరకు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు షీ అప్రోచ్డ్ మీ అండ్ షీ టోల్డ్, చూడండి ఇంత బాగున్నాము, ఇంత బాగున్న వాళ్ళు ఎందుకు ఇలా మన రిలేషన్షిప్ ఇదైంది. ఇది ఒకటే కాదండి, రిలేషన్షిప్ ఒకటే కాదు, వాళ్ళ హస్బెండ్ జాబ్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఈ లాస్ట్ హిస్ జాబ్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్ నో జాబ్ అంట. అంటే ఎప్పుడైనా అప్లై చేయాలి, ఎక్కడైనా వెళ్ళాలనే మనసు కూడా తనకి రావడం. అంటే ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అయ్యింది, ప్లస్ రిలేషన్షిప్ కూడా ఎఫెక్ట్ అయింది. దీంతో పాటు తన హస్బెండ్కి హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది. బట్ దిస్ లేడీ ఈజ్ ఫైన్. ఈ లేడీకి ఏం అవ్వలేదు, తనకి హెల్త్ ఎఫెక్ట్ అవ్వలేదు, ఫైనాన్షియలీ షీఈస్ ఓకే. బట్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్, ఎందుకంటే రిలేషన్షిప్ అంటే ఇద్దరు ఉండాల్సిందే మనకు బాగా తెలుసు. హెల్త్ అంటే ఇండివిజువల్, ఫైనాన్స్ ఇండివిజువల్, కానీ రిలేషన్షిప్ 2 people ఈజ్ మస్ట్. ఒక ఫైట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇంకొకరికి ఇట్స్ నాట్ పాసిబుల్ టు మెయింటైన్ ది రిలేషన్షిప్, రైట్? ఎప్పుడు ఆకర్షిక్ రీడింగ్ చేశాను అప్పుడు తెలిసింది ఏమంటే వాళ్ళు వాళ్ళ వదినని, అంటే ఈమె హస్బెండ్ వాళ్ళ అన్న వైఫ్, అంటే వీళ్ళ హస్బెండ్ వదినని షీ హస్ డన్ ది బ్లాక్ మ్యాజిక్ ఓవర్ దిస్ పర్సన్. ఇమాజిన్ చేసుకోండి, ఏ వదినని తల్లి సమానంలో, తల్లి స్థానంలో పెట్టింటారో, ఎంత గుడ్డిగా నమ్మి అన్ని వాళ్ళ చేతికి ఇచ్చేసి ఉంటాము. అమ్మ అని పూజిస్తాము మనం, అంత పెద్ద స్టేటస్లో పెట్టి చూసుకుంటాము, ప్రతిదీ వాళ్ళలాగే మనం చేసుకుంటూ ఉంటాము. అలాంటి వదినని, అండ్ ద ఓన్లీ రీజన్ వై షీ హస్ డన్ బ్లాక్ మ్యాజిక్ బికాస్ వీళ్ళిద్దరూ బాగా జాబ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్లీ దే ఆర్ సౌండ్. అంటే వాళ్ళు కూడా సౌండే ఉన్నారండి, వాళ్ళేమి దే ఆర్ ఆల్సో ఫైన్. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, ఫైనాన్షియల్ ఎవ్రీబడి ఆర్ సౌండ్. బట్ ద థింగ్ ఈజ్ వీళ్ళు దే ఆర్ వెరీ ఫైన్, ఫైనాన్షియల్లీ చాలా బాగున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ చాలా బాగుంది రిలేషన్షిప్. దీన్ని చూసి ఓర్చుకోలేక, చూడండి కళ్ళెదురుగా ఒకే ఫ్యామిలీ ఒకే చోటు ఉన్నారు కానీ ఓర్చుకోలేరు వీళ్ళు బాగుండడం. హస్బెండ్ అండ్ వైఫ్ని విడదీయాలి అనే ఒకే రీజన్ బ్లాక్ మ్యాజిక్ చేశారు. ఆకర్షక్ రీడింగ్ చూసినప్పుడు ఈజీగా కనిపించింది ఎవరు చేశారు అనేది. అండ్ వెన్ ఐ జస్ట్ రిలేటెడ్, ఇలా ఉన్నారు, ఇలాంటి నేమ్ వాళ్ళు ఇది అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైంది. అండ్ దే టోల్డ్ ఎస్, కన్ఫర్మ్ చేశారు వాళ్ళ ఓన్ వదిననే, హస్బెండ్ వాళ్ళ వదిన. అండ్ ఎక్కడ చేశారు, ఎలా చేశారు అనేది కూడా తెలిసిపోతుంది, అది కూడా వి కుడ్ సీ. అండ్ దానికి సొల్యూషన్ కూడా వి కుడ్ సీ. అండ్ ఐ సజెస్టెడ్ ది సొల్యూషన్ టు దెమ్. సొల్యూషన్ చేశారండి అండ్ వాళ్ళు చాలా బాగా ఉన్నారు. దే బోత్ ఆర్ వెరీ ఫైన్ నౌ. సో ఇప్పుడు చెప్పండి, ఎక్కడని పరిగెత్తుతారు మీరు, ఎవరి నుంచి పరిగెత్తుతారు? ఫ్యామిలీ వాళ్ళ నుంచి పరిగెత్తుతారా, ఫ్రెండ్స్ నుంచి పరిగెత్తుతారా, బయట వాళ్ళ నుంచి పరిగెత్తుతారా, సోషల్ మీడియా నుంచి పరిగెత్తుతారా? నా ప్రకారం అయితే ఈ కలియుగంలో మీరు ఎక్కడ పోయినా సేఫ్ లేదండి. ఫ్యామిలీలో సేఫ్ లేరు, బయట సేఫ్ లేరు, ఫ్రెండ్స్తో సేఫ్ లేరు, సోషల్ మీడియాలో సేఫ్, ఎక్కడ సేఫ్ లేరు. అంటే మరి ఏం చేయాలి మనం? ఎలా ఉంటారో తెలుసా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అన్ని బాణం వస్తున్నప్పుడు ఆ బాణం ఒకసారి, ఈ బాణం ఒకసారి, ఆ బాణంని ఒకసారి తీసుకుని విరిచేసి పడేసేవాడు కాదు క్లెవర్ పర్సన్. క్లెవర్ పర్సన్ ఎవరు అంటే తన చుట్టూ ప్రొటెక్షన్ చేసుకునేవాడు. ఎంత స్ట్రాంగ్గా ప్రొటెక్షన్ చేసుకోవాలంటే ఎన్ని బాణం అంటే యారోస్ వచ్చినా కూడా ఈ ప్రొటెక్షన్ ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే తనకి ఏమీ జరగదు. సేమ్ కలియుగంలో కూడా అంతేనండి. మీకు ఎక్కడి నుంచి ఇప్పుడు నేను ఆకర్షక్ రీడింగ్ చేశాను కాబట్టి వాళ్ళకు ఆకర్షక్ రీడింగ్ అనే మొడాలిటీ ఉంది అని తెలుసు కాబట్టి దే అప్రోచ్డ్ మీ, కాబట్టి వాళ్ళకి తెలిసింది, వాళ్ళకు దేవుడి దయవల్ల సొల్యూషన్ దొరికింది. చాలా జనం ఏమీ తెలియకుండానే అలాగే చనిపోతూ ఉన్నారు, అలాగే సఫర్ అయిపోతూ ఉన్నారు. వాట్ అబౌట్ దెమ్? నేను రిక్వెస్ట్ చేస్తుండేది ఏమంటే కీప్ యువర్ ఆరా స్ట్రాంగ్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
ఎలాగైతే మీ ప్రొటెక్షన్ స్ట్రాంగ్ ఉంటే ఎన్ని యారోస్ వచ్చినా కూడా మీకు ఏం జరగదు, విల్ బి వెరీ స్ట్రాంగ్. ఇది కూడా అంతేనండి. మీ ఆరా ఎలా స్ట్రాంగ్ చేసుకుంటారు? ఐ విల్ టెల్ యూ దిస్ ఇస్ సీక్రెట్. దీని గురించి ఒక పెద్ద వీడియోనే చేసి ఐ విల్ డిస్క్రైబ్ ఆల్ దీస్ థింగ్స్ స్టెప్ బై స్టెప్. బట్ చిన్నగా ఒక్క లైన్లో సీక్రెట్ చెప్పాలంటే క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ వెరీ టైట్లీ. ఈజ్ అల్టిమేట్. మీరు ఏ పురాణం చదివినా, భగవద్గీత, భాగవతం ఎక్కడ చూసినా కూడా ద ఫైనల్ సొల్యూషన్ ఇస్ కృష్ణ. కృష్ణాన్ని పట్టుకోండి, భక్తి చెయ్యండి, హృదయంలో కూర్చోపెట్టండి. హృదయంలో కూర్చోపెట్టాలంటే చూడండి, ఫస్ట్ థింగ్ ఇది కూడా గమనించండి, మనం బాగా ప్యూర్ ఉండాలి. మనం ప్యూర్ ఉన్నామంటే డెఫినెట్లీ మన ఎనర్జీ లెవెల్స్ చాలా హై అయిపోతాయి. ఇండైరెక్ట్లీ చెప్పాలంటే మీరు ప్యూర్ ఉన్నారంటే అప్పుడే మీ హార్ట్లో కృష్ణాన్ని కూర్చోపెట్టగలరు. మీ ఇంట్లో అసలు గలీజ్ ఉందనుకోండి, దేవుణ్ణి కూర్చోపెడతారా? లేదు కదా. అప్పుడు మీరేం చేస్తారు? క్లీన్ ఉండే ప్లేస్ అయినా వెతుకుతారు, లేదా ఉండే ప్లేస్ని చాలా నీట్గా క్లీన్ చేసేసి డెకరేట్ చేసి దేవుడిని కూర్చోపెడతారు. సేమ్ అలాగే మీ హార్ట్లో మీరు అన్నెసెసరీ డిజైర్స్, ఈర్ష, జలసీ ఇలాంటివన్నీ పెట్టి కృష్ణని కూర్చోబెడతారా? లేదు. మీ హార్ట్ క్లీన్ చేయండి, క్లెన్స్ చేసేసేయండి. అన్నెసరీ డిజైర్స్ కానీ, ద్వేష, ఈర్ష ఏది ఉందో అన్నీ తీసేయండి. కామం, మోహం ఎవ్రీథింగ్ క్లీన్స్ చేయండి. చేసి కృష్ణని కూర్చోపెట్టండి. ఫస్ట్ థింగ్ మీరు అక్కడే విన్ అయిపోయారండి. కృష్ణని కూర్చోపెట్టిన తర్వాత భక్తి మీరు చేయాల్సిన అవసరం లేదు. కూర్చోబెట్టారు కదా, కృష్ణనే మీరు చేపట్టుకుంటాడు. భక్తి తనటికి తనే అవుతుంది. బికాజ్ మీరు కూర్చోపెట్టారు, తనని మీ హార్ట్లో ప్లేస్ చేసి. భక్తి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మీ ఆరా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. చూడండి, ఫస్ట్ థింగ్ మీరు చాలా మంచివారు అయిపోయారు. నో నెగటివ్ థాట్స్, నో నెగటివ్ ఎనర్జీస్. సెకండ్ థింగ్, కృష్ణ ఈజ్ ఇన్ యర్ హార్ట్. భక్తి పెరిగింది. సో యువర్ ఆరా బికెమ్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు చెప్పండి, ఇంత ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఏం చేస్తారు? ఏం చేసినా కూడా మీకు ఎఫెక్ట్ అవ్వదు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే అండ్ మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా ఫైనాన్షియలీ, క్యారియర్లో లేదా రిలేషన్లో, హెల్త్లో ప్రాబ్లం అవుతుంటే ప్లీజ్ యూ హ్యావ్ టు లుక్ టువర్డ్స్ ఇట్. సస్పెక్ట్ చేయండి. డెఫినెట్లీ దట్ సస్పెక్ట్ ఈజ్ వర్తీ. ఎందుకంటే ఎవరిని నమ్మలేము. సో అలాంటిది ఏమైనా ఉంటే అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది సొల్యూషన్, ప్లీజ్ యూ కెన్ టాక్ టు మీ. ఐఎమ్ డాక్టర్ కవిత వాసు, Akashic reader and healer, and this is my number, and definitely I can help you by God's grace. Please like, share and subscribe. Thank you. Hare Krishna.